డంబుల్స్ మీద లాటరల్ రేసెస్ కి కేబుల్స్ మీద లాటరల్ రేసెస్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీరు డంబుల్స్ మీద చేసినప్పుడు ఈ పాయింట్ దగ్గర మజిల్ మీద టెన్షన్ యాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కింద ఉంది, సో కిందకి లాగుతుంది. అది కేబుల్స్ మీద ఈ పాయింట్ దగ్గర కూడా కేబుల్స్ లాగుతుంది కాబట్టి కంటిన్యూస్ టెన్షన్ ఉంటుంది. ఇప్పటి వరకు నా ఫిజిక్ని చూసి ఎంతమంది అయితే కాంప్లిమెంట్ ఇచ్చారో వాళ్ళలో ఆల్మోస్ట్ అందరూ నా షోల్డర్స్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. అండ్ బై ద వే, నా షోల్డర్స్ ఏమి జెనెటికల్లీ బ్రాడ్ స్ట్రక్చర్ కాదు. మీరు నా పాత పిక్స్ చూసినా, పాత పిక్స్ వరకు ఎందుకు నా ఛానల్లో స్టార్టింగ్ వీడియోస్ చూసినా మీకు అర్థమవుతుంది నా షోల్డర్స్ ఎంత వీకో. నేను బల్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా షోల్డర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చా. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇవ్వాలి, ఎందుకంటే షోల్డర్స్ వల్ల మన ఎంటైర్ ఫిజిక్ స్ట్రక్చర్ మారిపోతుంది. మీకు ఎంత ఎస్థెటిక్ ఫిజిక్ ఉన్నా, సిక్స్ ప్యాక్ ఉన్నా 24/7 మీరు షర్ట్ లేకుండా ఉండలేరు. బట్ ఒక వెల్ డెవలప్డ్ బ్రాడ్ షోల్డర్ ఉంటే మీరు టీ షర్ట్స్ వేసుకున్నా, షర్ట్స్ వేసుకున్నా, ఆఖరికి బాంబర్ జాకెట్ వేసుకున్నా ఆ బ్రాడ్నెస్ బట్టి అందరికీ తెలుస్తుంది మీరు జిమ్కి వెళ్తారని. సో ఈ వీడియోలో ఒక్క టిప్ కూడా మిస్ చేయకుండా కంప్లీట్ నా షోల్డర్ రొటీన్ షేర్ చేస్తా. మీరు కానీ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే నేను గ్యారంటీ ఇస్తున్నా మీరు ఇంకా యూట్యూబ్లో షోల్డర్స్ కోసం ఏ వీడియో చూడక్కర్లే. జస్ట్ నేను చెప్పింది కన్సిస్టెంట్గా ఫాలో అవుతే చాలు. మీరు ఒకవేళ సీరియస్గా మీ షోల్డర్స్ని ట్రైన్ చేయాలనుకుంటే వాటికి డెడికేటెడ్గా ఒక డే ఇవ్వాల్సిందే. పుష్ పుల్ లేదా చెస్ట్ డే రోజు ఫ్రంట్ డెల్స్ అండ్ బ్యాక్ డే రోజు రేర్ డెల్స్ ఇంక్లూడ్ చేస్తే మీ షోల్డర్స్ ఫుల్ పొటెన్షియల్ వరకు మీరు ట్రైన్ చేస్తలే. మీరు ఏ ప్రెస్సింగ్ మూమెంట్ అయినా చూడండి, మీ ఫ్రంట్ డెల్స్ యాక్టివేట్ అవుతాయి. అండ్ మీరు ఏ రోయింగ్ చేసినా మీ రేర్ డెల్స్ యాక్టివేట్ అవుతాయి. తెలియకుండానే పార్షియల్గా ఒక 70% ట్రైన్ చేసేస్తున్నారు. సో ఇలా కాకుండా ఒకవేళ మీ షోల్డర్స్ వీక్ ఉన్నాయి, మీరు స్ట్రిక్ట్గా దాన్ని ట్రైన్ చేయాలి అనుకుంటే దానికి ఒక డెడికేటెడ్ డే ఇవ్వాల్సిందే. ఇది నా ఫస్ట్ వర్కింగ్ సెట్. నా షోల్డర్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ చాలా సింపుల్, లెస్ ఈజ్ మోర్. చాలా మంది జిమ్లో చూస్తూ ఉంటా, ఫస్ట్ వాళ్ళు డంబుల్ హెచ్పి చేస్తారు, తర్వాత ఫ్రంట్ రేసెస్, దాని తర్వాత మళ్ళీ ఆర్నల్ ప్రెస్ చేస్తారు. ఇవన్నీ మీ ఫ్రంట్ డెల్స్ని టార్గెట్ చేస్తుంది. మీకు కింద చెప్పినట్టు మీరు చెస్ట్ ట్రైన్ చేసినప్పుడు పార్షియల్గా మీ ఫ్రంట్ డెల్స్ ట్రైన్ అయిపోతాయి. సో దానికి ఇంత వాల్యూమ్ ఇవ్వవసరం లేదు. మీరు ఇప్పుడు ఇచ్చే ఈ వాల్యూమ్ మొత్తం జంక్ వాల్యూమ్, టైం వేస్ట్. నా వే ఆఫ్ అప్రోచ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. షోల్డర్స్లో 3 డెల్ట్స్ ఉంటాయి, ఫ్రంట్ డెల్ట్, సైడ్ డెల్ట్ అండ్ రియర్ డెల్ట్. సో ఈచ్ డెల్ట్కి ఒక వేరియేషన్ చేస్తాం. ఇప్పుడు షోల్డర్ హెచ్పి చేస్తున్నాం నా ఫ్రంట్ డెల్ట్కి. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నా ఫ్రంట్ డెల్ట్ టచ్ చేయ, సైడ్ డెల్ట్ అండ్ రియర్ డెల్ట్, మళ్ళీ ట్రాప్స్కి ఒక వేరియేషన్ చేస్తాం. మొత్తం 4 వేరియేషన్స్లో నాకు కంప్లీట్ షోల్డర్ వర్కౌట్ అయిపోతుంది. ఇది నా థర్డ్ సెట్ అండ్ ఫైనల్ సెట్. యాజ్ యూజువల్ ఇందులో డ్రాప్స్ తీసుకుంటా. నా సెకండ్ అండ్ థర్డ్ డ్రాప్ ఓన్లీ లెంత్ అండ్ పార్షల్స్ ఉంటాయి. అండ్ ఇంకొంతమంది బార్బులో హెచ్పిఏ ఫ్రంట్ కాకుండా బిహైండ్ ద బ్యాక్ చేస్తారు. దీనంత షిట్ ఎక్సర్సైజ్ నేను ఏడా చూడలే. మీకు ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోని చెప్తున్నా, రేంజ్ ఆఫ్ మోషన్ మ్యాటర్స్, ఎస్పెషల్లీ మీ మజిల్ స్ట్రెచ్ పార్ట్లో ఇంకా ఇంపార్టెంట్. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. మీరు ఎప్పుడైతే ఏదైనా ఓహెచ్పి ఫ్రంట్ నుంచి చేస్తున్నారో మీ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు కింద వరకు తీసుకొస్తున్నారు అండ్ పైకి తెస్తున్నారు, ఇక్కడ మీ ఫ్రంట్ డెల్స్ బాగా స్ట్రెచ్ అవుతుంది. బట్ వేరేస్ మీరు బిహైండ్ ద నెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆగిపోతుంది రేంజ్ ఆఫ్ మోషన్, అండ్ పైకి కూడా చాలా కష్టంగా వెళ్తుంది. మీరు ఇదే వేరియేషన్ లాంగ్ టర్మ్ వరకు చేస్తే మీకు ఇంజరీస్ అయ్యే ప్రాబిలిటీ మాత్రం అట్మోస్ట్ ఉంది. ఇది నా సెకండ్ వేరియేషన్, కేబుల్ లాటరల్ రేసెస్. మీ దగ్గర ఒకవేళ కేబుల్స్ యాక్సిస్ ఉంటే లాటరల్ రేసెస్ కేబుల్స్ మీద చేయండి. డంబుల్స్ మీద లాటరల్ రేసెస్కి, కేబుల్స్ మీద లాటరల్ రేసెస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీరు డంబుల్స్ మీద చేసినప్పుడు ఈ పాయింట్ దగ్గర మజిల్ మీద టెన్షన్ యాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కింద ఉంది, సో కిందకి లాగుతుంది. అది కేబుల్స్ మీద ఈ పాయింట్ దగ్గర కూడా కేబుల్స్ లాగుతుంది కాబట్టి కంటిన్యూస్ టెన్షన్ ఉంటుంది. అలా అని డంబుల్స్ వేస్ట్ అని కాదు. ఒకవేళ మీ దగ్గర కేబుల్ అండ్ డంబుల్ 2 ఆప్షన్స్ ఉంటే కేబుల్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ ఇది లేకపోతే ఏం పర్లేదు, డంబుల్స్ లాటరల్ రేసెస్ చేయొచ్చు. ఎద్దైన్ మీ మజిల్స్ కి మీరు డంబుల్స్ మీద చేస్తున్నారా లేకపోతే కేబుల్స్ మీద చేస్తున్నారా, వాటర్ బాటిల్తో చేస్తున్నారా ఏం తెలియవు. మీరు ఒక ఎక్స్టర్నల్ లోడ్తో రెసిస్టెన్స్ ఇస్తున్నారు మజిల్ స్టిమ్యులేట్ అవ్వడానికి. ఒకవేళ మీరు లాటరల్ రేసెస్ కేబుల్ మీద చేస్తే ఒక ప్రో టిప్, ఈ అడ్జస్ట్మెంట్ మీ వ్రిస్ట్కి ప్యారలల్గా ప్లేస్ చేయండి. మీరు కింద పెట్టినప్పుడు ఈ పాయింట్ దగ్గర మీ సైడ్ డెల్స్ మీద టెన్షన్ పడదు. ప్యారలల్గా పెడితే కంటిన్యూస్ టెన్షన్ ఉంటుంది. అవసరమైతే ఒకసారి ట్రై చేసి చూడండి.
నేను ఎప్పుడు ఒక స్మార్ట్ వే ఆఫ్ ట్రైనింగ్ ప్రిఫర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన షోల్డర్ 3 డెల్స్లో సైడ్ డెల్ట్ అనేది చాలా పెద్దది రిమైనింగ్ 2 డెల్స్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు నేను అనవసరంగా ఫ్రంట్ డెల్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ఎక్కువ ప్రయారిటైజ్ చేసాను అనుకోండి, అది ఒక ఫుల్ డెవలప్ అయిన తర్వాత కూడా నా షోల్డర్లో అంత మాస్ ఉండదు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద వాల్యూమ్ సైడ్ డెల్స్ ఆక్యుపై చేస్తుంది. నేను దీనికి ఇచ్చే ఇంపార్టెన్సే సైడ్ డెల్స్కి ఇస్తే తక్కువ ఎఫర్ట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ఇప్పటి నుంచి మీ షోల్డర్ ట్రైనింగ్లో సైడ్ డెల్స్ని బాగా ప్రయారిటైజ్ చేయండి. ఇది నా 4th సెట్ అండ్ ఫైనల్ సెట్. ఇందులో డ్రాప్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు చేసేది సింగిల్ ప్లేట్ మీద. సో ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేయడానికి పాజ్ రెప్స్ చేస్తా. నేను సైడ్ డెల్స్ని ప్రాక్టీస్ చేయమంటే ఇట్ డజంట్ మీన్ ఆ రిమైనింగ్ 2 డెల్స్ని వదిలేమని కాదు. వాటిని ట్రైన్ చేయండి, బట్ వాటితో కంపేర్ చేస్తే సైడ్ డెల్స్కి కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ కానీ లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ కానీ. ఇది నా 3rd వేరియేషన్. నేను ఇంతకుముందు రివర్స్ గ్రిప్ పెగ్ డెక్ ఫ్లైస్ చేసేవాడిని రేడియల్స్ కోసం. నాకు ఎందుకో నా లెఫ్ట్ రేడియల్ కొద్దిగా వీక్ ఉందనిపిస్తుంది, అందుకే యూనిలాటరల్ మూవ్మెంట్కి చేంజ్ అయ్యా. ఎట్ ద ఎండ్ 2 సేమ్ మూవ్మెంట్ ప్యాటర్న్. అందులో మీకు కొద్దిగా ముందు సపోర్ట్కి ప్యాడ్ ఉంటుంది, ఇక్కడ ఉండదు, అంతే తేడా. మీరు ఒకవేళ ఈ వేరియేషన్ చేస్తే ఒక చిన్న ఫన్నీ వే చెప్తా ఇది ఎట్లా చేయాలో. నేను ఏం చెప్పలే, డాక్టర్ మైక్ ఇజ్రాయెల్ చెప్పాడు. ఇక్కడ మొత్తం డబ్బులు నేను అజ్యూమ్ చేసుకోండి. మీ హ్యాండ్స్ ఎంతైతే సర్కంఫరెన్స్ కవర్ చేస్తుందో అక్కడ ఉన్న డబ్బులు మొత్తం మీవే. సో ఎంత వీలైతే అంత దూరంగా స్ప్రెడ్ చేయండి మీ హ్యాండ్స్ని, అండ్ సేమ్ అలానే దగ్గర తీసుకుని. ఇలా చేస్తే మీ రేడియల్స్ యాక్టివేట్ అవుతాయి. బాగుంది కదా. ఇది నా 4th వేరియేషన్ అండ్ ఫైనల్ వేరియేషన్, సీటెడ్ డంబుల్ స్ట్రక్స్. మీకు ఆల్రెడీ ఏదో వీడియోలో చెప్పాను నా లెఫ్ట్ షోల్డర్ కొద్దిగా పెయిన్ వస్తుందని. మేజర్గా నేను ఎప్పుడైతే షోల్డర్ స్ట్రక్స్ చేస్తానో అప్పుడు పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది. సో అందుకే ఈ వేరియేషన్ కంప్లీట్గా లెంత్ అండ్ పార్షల్ ఫోకస్ ఉంటుంది. అండ్ నేను సీటెడ్ స్ట్రక్స్ చేయడానికి రీజన్ ఏంటంటే, స్టాండింగ్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే లాస్ట్లో కొద్దిగా మూమెంటం యూజ్ చేస్తున్నాను. సీటెడ్లో చీటింగ్ ఉండదు. ఒకవేళ మీరు బిగినర్ అయితే నేను మీ 3 డెల్స్ ట్రైన్ చేయడానికి 3 వేరియేషన్స్ చెప్తాను. మీ ఫ్రంట్ డెల్స్కి ఏదైనా ఒక ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రెస్. మీరు ఫ్రంట్ రైసెస్ కూడా చేయొచ్చు, కానీ ఫ్రంట్ రైసెస్ అనేది ఐసోలేషన్ అయిపోతుంది. ఐసోలేషన్ అండ్ కాంపౌండ్కి డిఫరెన్స్ ఏంటంటే, కాంపౌండ్ మూమెంట్స్లో మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఓహెచ్పిలో మీ ఎల్బో అండ్ షోల్డర్ రెండటిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, బట్ ఫ్రంట్ రైసెస్లో ఓన్లీ షోల్డర్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇది ఐసోలేషన్. అండ్ లాటరల్ రైసెస్ ఐసోలేషన్, రేడియల్ ఫ్లైస్ కూడా ఐసోలేషన్. సెషన్ మొత్తం ఐసోలేషన్ ఉంది. నా అడ్వైస్ ఏంటంటే ఏదైనా ఒక్కటన్నా కాంపౌండ్ మూవ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఫ్రంట్ డెల్స్ అయిపోయినాయి. వాల్యూమ్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను 5 డేస్ స్ప్లిట్ ఫాలో అవుతున్నాను కాబట్టి 3 సెట్స్ చేస్తున్నాం. మీరు 4 డేస్ స్ప్లిట్ ఫాలో అవుతే 2 సెట్స్ చేయండి చాలు. రికవరీ ఇష్యూస్ వస్తాయి మళ్ళీ. దాని తర్వాత సైడ్ డెల్స్ మీరు ఏదన్నా ఒక లాటరల్ రేసెస్ చేయండి. అది డంబెల్ అవ్వచ్చు, లేకపోతే కేబుల్ అవ్వచ్చు. మీ దగ్గర మిషన్స్ ఉంటే మిషన్స్తో కూడా వేసుకోవచ్చు. అది కొద్దిగా వాల్యూమ్ ఇంక్రీజ్ చేయండి. ఒకవేళ మీరు ఫ్రంట్ డెల్స్కి 2 సెట్స్ చేస్తుంటే సైడ్ డెల్స్కి 3 సెట్స్ చేయండి. అండ్ కొంచెం ఇంటెన్సిటీ కూడా ఇంక్రీజ్ చేయండి. అండ్ తర్వాత రేడ్ డెల్స్కి ఏదైనా ఒక రేడ్ డెల్ ఫ్లై మీరు పెగ్ డెక్ చేయొచ్చు, లేకపోతే నేను చేసినట్టు కేబుల్స్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఫేస్బుల్స్ అనే చేయొచ్చు. అది మీ డిపెండ్ అయి ఉంటుంది, బట్ ఒకటే చేయండి. అది కూడా హై వాల్యూమ్ తీసుకెళ్ళకండి. చాలా మంది రేడియల్స్ ఎక్కువ చేయమంటారు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో రేడియల్స్ అనేది ఓవర్ రేటెడ్. మీరు ఏ పుల్లింగ్ మూవ్మెంట్ చేసినా రేడియల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. షోల్డర్స్ అనగానే మీ మెయిన్ ఫోకస్ మొత్తం సైడ్ డెల్స్ మీద ఉండాలి. అండ్ ట్రాప్స్ కి ఏదైనా ఒక స్ట్రగ్ మూవ్మెంట్. ఈ 4 వేరియేషన్స్ చేస్తే మీ ఎంటైర్ షోల్డర్ వర్కౌట్ అయిపోతుంది. ఇది నా పోస్ట్ వర్కౌట్ మీల్. 450 grams వైట్ రైస్. ఇంట్లో ఈరోజు ప్రాన్స్ కర్రీ వండుకున్నారు. నేను ఎలాగో ఎవ్రీడే 5 eggs తింటాను కాబట్టి నాకు కూడా ఒక 5 eggs వేసి వండేమన్నాను. సో ఒక 5 eggs అండ్ కొద్దిగా ప్రాన్స్ కర్రీ అండ్ సాంబార్. ఈ కర్రీలో ఎంత క్యాలరీస్ ఉన్నాయో నాకు తెలియవు, ఎందుకంటే నేను కుక్ చేసుకోలే. అండ్ ఇంట్లో కుక్ చేస్తే ఎంత ఆయిల్ వేస్తారో మీకు తెలిసిందే కదా. సో ఈ 5 eggs కాకుండా రిమైనింగ్ కర్రీ ఈజీగా 200 calories ఉంటుంది. ఆయిల్, ప్రాన్స్, ఇంకా ఎక్సెస్ అన్ని యాడ్ చేసుకుంటాయి. అండ్ ఈ సాంబార్ ఒక 150 calories ఉంటుంది. నాకు ఎప్పుడన్నా ఎగ్జాక్ట్ క్యాలరీస్ తెలియనప్పుడు అసలు మరీ వదిలేకుండా ఇలా ఎజ్యూమ్ చేసుకుని క్యాలరీస్ మెన్షన్ చేసుకుంటా. అండ్ నా ప్రెసెంట్ డైలీ క్యాలరీ ఇంటేక్ 3700. మీరు విన్నది కరెక్టే, 3700. ఇది ప్రాపర్ డైట్తో కంప్లీట్ చేయడం చాలా కష్టం. సో అందుకే ఇలా మిస్లీనియస్ క్యాలరీస్ యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ నాకు సింపుల్గా 200 + 150 350 calories యాడ్ అయిపోయినాయి. అండ్ ఈరోజు సాంబార్ ఉంది,
రేపు ఎప్పుడన్నా దాల్ ఉన్నప్పుడు దాల్ తింటా, లేకపోతే ఇంట్లో ఏమైనా కర్రీ ఉన్నప్పుడు కొద్ది కర్రీ యాడ్ చేసుకుంటా. ఇలా కొద్దిగా మిస్లీనియస్ క్యాలరీస్ యాడ్ చేసుకుంటా నా డైలీ క్యాలరీ ఇంటేక్ కంప్లీట్ చేస్తున్నా. నా మ్యాక్రోస్, నా బాడీ వెయిట్ అండ్ బల్క్ అప్డేట్ మొత్తం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తా.